మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ప్రభు ఎక్కువని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక నేను ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితాల్లో దేవుడు మేలులు చేసి ఆరోగ్యకరమైన నిద్రించి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి ప్రభు అయిన యేసు నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ప్రభు ఏ మాటలు చేస్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 119 అధ్యాయము 147 వచనంలో రాయబడిన మాట దేవుని పిల్లలు చూడగలిగితే, తెల్లవారుక మునిపే మొరపెట్టి తిని, అంటే తెల్లవారుక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానన్నాడు. అంటే ఇక్కడ తెల్లవారుక తల్లికి మొరపెడుతున్నాడు అంటే దేవుని పిల్లారా భక్తుడు. ఎందుకు అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నిజంగా తెల్లారుజామునంటే ప్రకృతి అంతా సైలెంట్గా ఉంటుంది, అందరూ నిద్రపోతుంటారు. నిజంగా తెల్లవారుక ముందే మనం కానీ మొరపెట్టగలిగితే ఎంత బాగుంటుందంటే దేవుని పిల్లారా, దేవుడు మనకు సమీపంగా సింహాసనం వేసి కూర్చుంటే ఆయన దర్శిస్తూ ఈ కళ్ళతో, ఈ ఆత్మీయ నేత్రాలతో ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని చూస్తూ మొరపెడుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా దేవుని పిల్లారా. ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు అంటే వాక్యం వినాలని ఆశ అంటే దేవుని పిల్లారా. మన జీవితంలో కూడా తెల్లవారుకు ముందే లేచి ఆయన సన్నిధానంలో మొరపెట్టి ఆయన దర్శనమును, ఆయన వెలుగును చూడగలిగే భాగ్యం మనందరం కలిగి ఉండినట్లు, ఏకోని ఈ మాటల కోసం ఎదురు చూసేవారిగా మనందరం ఉండినట్లు దేవుని పిల్లర ప్రార్థన చేద్దాం. 9ంటికి 10ంటికి లేచి అంతా గందరగోళం, విసుగ్గా, కోపంగా, ఇంట్లో పనులు అవ్వకుండా చిరాకు పడుతూ దేవునికి ప్రార్థన కానీ, దేవుడు ప్రసన్నత కానీ మనం చూసేవారం కాకుండా రోజంతా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతుంటాం. అలా కాకుండా మొదటి జాముని మొరపెట్టి ఆయన ప్రకాశంలో మనం వెలిగింపబడిన వారమై ఆయన మాటలు విని ఆ మాటల మీద ఆశ పెట్టుకునే వారికి మనం అందరం ఉండినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నైనా మేము తెల్లవారుకు మునిపే నీ సన్నిధానంలో మొరపెట్టి మా ఆత్మీయ నేత్రాల ద్వారా నిన్ను దర్శించే భాగ్యం మాకేమని అడుగుతున్నా తండ్రి. నైనా నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఆ మాటలను ఒక మాధుర్యం వలన మేము రోజంతా మా కుటుంబాలు నీలో సంతోషంగా గడపగలిగే భాగ్యం ఏమని అడుగుతున్నాయినా. భయంకరమైన కరోనా మళ్ళీ ప్రపంచాన్ని చుట్టుముట్టుతుందని చెప్తున్నారు తండ్రి. అట్టి తండ్రి సమస్యలు ఏవి కూడా మా కుటుంబాలను కానీ, మా పిల్లలను కానీ, మా దేశంలో ముట్టకుండా సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.